అయితే ఈ ఆశ్రమం గురించి మేము వింటమే కానీ ఎప్పుడూ చూడటానికి రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. పైగా మతి స్థిమితం లేని పెద్దవాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇలాగ డాక్టర్లతో ట్రీట్మెంట్లు చేయిస్తాం, ఇలాగ చాలా సర్వీస్ చేస్తున్నారు. శంకర గురూజీ గారికి ముఖ్యంగా మా హృదయపూర్వక పాదాభినందనాలు. రెండోది ఈ పక్కన ఆలయం కట్టారు. ఒక్కసారి జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకునే విధంగా చాలా అద్భుతంగా మెయిన్ ఫేస్లో కళలు ఉండేలాగా చాలా అందంగా విగ్రహాలు పెట్టి ఆలయాలు చాలా బాగా కట్టారు. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని కూడా దర్శించి వాళ్ళు చేసే కార్యక్రమాలు అందరూ చూడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. కుకట్పల్లి HMTSలో ఉంటాము. మేము 3 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చామండి. అప్పుడు ఆశ్రమం కడుతూ ఉన్నారు. ఇక్కడ మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ బాగోగులు చూడటం అవన్నీ బాగా నచ్చినాయి. అందుకే మళ్ళీ రావాలనిపించి ఈసారి కూడా వచ్చామండి. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఆశ్రమం మెయింటెనెన్స్ అంతా బాగుంది. టెంపుల్ కూడా కట్టారు, బాగుంది. గుడి కూడా రిసీవ్ చేసుకోవటం కానీ వీళ్ళ సర్వీస్ కానీ చాలా బాగున్నాయండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.